అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గతంలో సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. మంచి హిట్లు కొట్టింది. క్రేజీ ఆఫర్స్ తో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో తన హవా చూపించిన ఈ బ్యూటీ వరుస ఫ్లాప్లు పడటంతో అవకాశాలు దూరమయ్యాయి. దీంతో హిందీ, తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ ప్రారంభంలో సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి తెలియక చాలా ఆఫర్స్ వదులుకున్నట్లు రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కాలేజీ డేస్ లో చదువుకుంటూనే మోడలింగ్ చేశానని, ఆ సమయంలో తన ఫోటోలు చూసి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చిందని రకుల్ తెలిపింది. నిజం చెప్పాలంటే అప్పట్లో తనకు సౌత్ ఇండస్ట్రీ గురించి పెద్దగా పరిచయం లేదని, దక్షిణాది సినిమాలు కూడా అంతకు ముందు చూడలేదని చెప్పింది. గిల్లీ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు మొదట్లో ఎంతో ఆలోచించానని, దర్శక నిర్మాతలు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆ మూవీలో యాక్ట్ చేశానని తెలిపింది. గిల్లీ సినిమా షూటింగ్ వల్ల తన చదువు విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చాయని, తొలి చిత్రంతోనే మంచి పేరు రావటంతో చదువు పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నానని రకుల్ చెప్పింది. అయితే తన ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. పూరి జగన్నాథ్ నుంచి కాల్ వచ్చింది. ఆయన 70 రోజులు డేట్స్ అడిగారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. కాలేజ్ ఉందని చెప్పి వారానికి 4 రోజులు డేట్స్ ఇస్తానని అన్నాను. ఎందుకంటే సినిమాల్లో ఎన్ని రోజులు వర్క్ చేస్తారనేది అప్పట్లో నాకు పెద్దగా తెలియదు. అందుకే అలా మాట్లాడాను. నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకున్నాడు అని రకుల్ ప్రీత్ చెప్పింది. ఇలా పూరి జగన్నాథ్ సినిమా మాత్రమే కాదు, ఆ సమయంలో ఎన్నో చిత్రాలను వదులుకున్నానని రకుల్ తెలిపింది. 2009లో గిల్లీ అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ 2011లో కెరటం చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, రామ్ పోతినేని, నితిన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అన్ని ఏజ్ గ్రూప్ హీరోలను కవర్ చేసింది. చివరగా భారతీయుడు 2 వంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే పూరి జగన్నాథ్ సినిమాలో నటించే మరో అవకాశం అందుకోలేకపోయింది రకుల్. మరి పూరి రాబోయే సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.